హాయ్ వ్యూవర్స్, నాకు ఓ లవర్ ఉంది అనే మూవీతో కృష్ణుడు మళ్ళీ మన ముందుకు వచ్చారు. సో ఆ మూవీ విశేషాలు మనతో షేర్ చేసుకోవడానికి యాక్టర్ కృష్ణుడు, అదేవిధంగా హీరోయిన్ రితిక ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. ఆ నాకు ఓ లవర్ ఉంది మూవీ గురించి మనకి బోల్డ్ అనే విశేషాలు చెప్పడానికి వెల్కమ్ టు స్టూడియోస్ అండి కృష్ణుడు గారు అండ్ రితిక. అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ న్యూ మూవీ. ఇప్పటి వరకు మీరు చేసిన మూవీస్ అన్నిట్లోనూ ఏంటంటే మెయిన్గా అవి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, కామెడీ, మంచి కథాంశం తీసుకున్న ఉన్నవి అవన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఇప్పటి వరకు వచ్చారు. సో వాటన్నిటికీ భిన్నంగా ఈ కొత్త మూవీలో ఏం చూపించబోతున్నారు? కొత్త మూవీలో నాకు లవర్ ఉంది. జనరల్గా ప్రతి ఒక్కరికి నాకు లవర్ ఉందని మనసులో అనుకుంటారండి, కానీ కృష్ణుడితో నాకు లవర్ ఉందని అంటే డిఫరెంట్గా అనిపిస్తుందండి. మా డైరెక్టర్ గారు నాకు లవర్ ఉందని పెట్టడం జరిగిందండి. కథకు కూడా కరెక్ట్గా సూటబుల్. అండ్ ఈ సినిమాలో అంటే లైక్ ఎక్కువగా నా అన్నీ ఎక్కువ ఫ్యామిలీస్, పిల్లలు అందరికీ సెన్సిబుల్గా ఉండే మూవీసే ఉంటాయి. అండ్ నాకు లవర్ ఉంది కూడా అలాంటి మూవీయే. కాకపోతే ఈ మూవీలో ఒక డిఫరెంట్ షేడ్ ప్లే చేస్తున్నాను అండి. కృష్ణ శాస్త్రి అనే ఒక రోల్ ప్లే చేస్తున్నాను. బ్రాహ్మణ్ గెటప్లో చాలా మంచి పేరు వచ్చింది. అండ్ నాకే ఆ రోల్ చూడగానే చాలా నచ్చింది, ఎందుకంటే నాకు చాలా ఇష్టం ఆ బ్రాహ్మణ్ గెటప్స్ రోల్. పర్టికులర్గా కమల్ హాసన్ గారు చేసిన మైకేల్ మదన్ కామరాజ్ చాలా ఇష్టం అండి. అండ్ దీని గురించి, ఆ రోల్ గురించి, ఆ స్లాంగ్ అది, ఎందుకంటే చాలా వర్క్ చేశాను బాగా చేయడానికి. థియేటర్లో కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. And Ritika, I think this is your debut movie. Yes. Welcome to Tollywood. Yeah, thank you so much. So how is Tollywood? What's your experience in your first movie? My first experience has been very, very great actually. Naku Lavarundi is a completely comedy and complete package. It's an entertainer, family entertainer, and to be a part of family audience in which you have children, you have youngsters, you have everyone, and I think so Krishnudu is a crowd puller. He is a complete star here, and to do the first film in Tollywood, to do an entertaining film, really enjoying myself. Okay. You might have faced some problem understanding Telugu dialogues and also. How did you overcome it? Actually, in the start, yes, it was a problem. Any language is having a very wide scope. It's very big. Language is something which should be spoken, and Telugu is not my language. I generally speak Hindi or I speak English at home. So yes, I had difficulties, but I made that my strengths. And because I want to work and I want to make a very good career, so I have to make Telugu my language. And majorly what happened was Ramanna sir told everyone on the set that you should speak to Ritika in Telugu, so that she understands. So now even if you ask me any question in Telugu, probably I would be able to answer. పంతులే కదా పప్పు తింటాడు, సైలెంట్ గా ఉంటాడు, వీడేం చేస్తాడు అనుకున్నాము. లోపల క్యారెక్టర్ వేరే ఉంది. దాన్ని రెచ్చగొట్టేవా రచ్చే. కృష్ణుడు గారు ఇప్పుడు చూసారు కదా, రితిక గారు ఫస్ట్ తెలుగు ప్రాబ్లం ఫేస్ చేసినా గానీ నౌ షీఈ్ ఓకే విత్ ఇట్ అంటున్నారు. అంటే బేసికల్ గా ఈ మూవీలో హైలైట్స్ ఏంటని అంటారు? హైలైట్స్ అంటే ఈవెన్ ట్రైలర్స్ కూడా మేము చూసాం కదా, వేరే వేరే మూవీస్ లో ఉన్న డైలాగ్స్ అన్ని మీరు చెప్పడం, అంటే ట్రైలర్స్ లోనే అర్థమైపోతుంది ఇట్స్ అన్ అల్టిమేట్ 100% కామెడీ మూవీ అని. సో మీకు ఎలా అనిపించింది? హైలైట్స్ ఏంటి మూవీలో? ఇది ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్ అండ్ మూవీ. దానికి తోడు హైలైట్స్ పర్టికులర్గా చెప్పాలంటే నా క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా చేశారు, రెగ్యులర్గా కాకుండా. ప్లస్ నాకు ఫైట్స్ ఉన్నాయండి, డ్యాన్స్లు ఉన్నాయి. అండ్ కమర్షియల్ మూవీ అంటుంటారు, నాకు తెలీదు, చాలా మంది కొంచెం కమర్షియల్గా ఉందన్నారు. యాక్చువల్లీ ఇంతకుముందు మీరు యాక్ట్ చేసిన పప్పు మూవీలో కూడా ఎప్పుడు చూడని యాక్షన్ కోణాన్ని మీరు చూపించారు. ఫస్ట్ ఆ మూవీలో ఫస్ట్ మిమ్మల్ని అంటే కృష్ణుడు కోపంగా కూడా ఉంటాడా అని, ఎందుకంటే ప్రతి మూవీలో మీరు కూల్గా ఎంత కోపం వచ్చినా కానీ కొంచెం చిన్న ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేవాళ్ళు, కానీ మాక్సిమం హ్యాపీ గోలకి కూల్ టైప్. అలాంటి పప్పు మూవీలో ఫస్ట్ టైం కృష్ణుడు కోపంగా కూడా ఉంటాడా అన్నట్టు అనిపించింది. సో ఈ మూవీలో కూడా ట్రైలర్స్ లో చూసాం మనం, కళ్ళు ఎర్రగా అయిపోయాయి, the fierceness in your face. అంటే ఈ మూవీలో పర్టికులర్గా ప్యారడీస్ బాగా చేసామండి. బృందావనంలో ప్యారడీ ఒకటి, అంటే మా ఫాదర్ కృష్ణ ఓంకార శాస్త్రి ఎంఎస్ నారాయణ గారు, ఆయన ఉన్నప్పుడు రౌడీలందరూ అటాక్ చేయడానికి వస్తే వాళ్ళ మీద వంతులే కదా పప్పు తింటాడు, సైలెంట్గా ఉంటాడు, ఏమీ చేయలేడు అనుకుంటున్నారేమో, లోపల క్యారెక్టర్ వేరే ఉంది, అది బయటికి తీస్తే రచ్చ అని. అండ్ థియేటర్లో కూడా ఆ డైలాగ్స్కి చాలా మంచి క్లాప్స్ పడ్డాయి. అది కాకుండా బొమ్మరీలకు ప్యారడీ చేసాం. బొమ్మరీలు ప్యారడీ సీన్ కూడా అంతా మీరే చేశారని దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఓకేనండి. అండ్ ఫస్ట్ టైం ఆడియన్స్తో కలిసి మీరు మూవీ చూస్తున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మీకు ఏమనిపించింది? ఆడియన్స్తో కలిసి మూవీ చూసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్. ఎందుకంటే
నేను ఎప్పుడూ కూడా ఫిలిం చేస్తున్నప్పుడు కథ నేను వింటాను, నా క్యారెక్టర్ తప్ప వేరే క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అవ్వను ఒకటండి. ఇంకోటి ఎప్పుడు కూడా మానిటరీ చూడండి నేను, ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ డైరెక్టర్ జడ్జ్మెంట్ మీద వెళ్ళిపోతాను, ఎప్పుడు మానిటర్ కొట్టి చూడటం. కానీ నేను రషెస్ చూస్తున్నప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా క్యారెక్టరైజేషన్. అండ్ ప్రీమియర్ ఎప్పుడు చూడండి నా ఫిలింకి, అంటే ఫస్ట్ టైం వినాయకుడికి చూశాను, తర్వాత విలేజ్లో వినాయకుడు, ఆ తర్వాత ఎప్పుడు ప్రీమియర్ చూడలేదు. ఇంకా ప్రీమియర్ చూడకూడదు, ఎందుకంటే ప్రీమియర్ చూస్తున్నప్పుడు డెఫినెట్గా స్పందన ఉండదండి అంత చాలామందికి, ప్లస్ అంత మేధావులు వస్తారు, నేనైతే ఇలా తిద్దుని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ జనంలో చూసినప్పుడే కరెక్ట్ స్పందన తెలుస్తుంది. అండ్ మేము అందరం టీం అంతా కలిసి మెయిన్ థియేటర్కి వెళ్ళి చూస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీ. ప్రతి సీన్ కూడా బాగా పండింది. అది కాక అందరూ ఎంజాయ్ చేస్తున్నారండి, పిల్లలు, అది ఇంటర్వెల్లో చాలామంది పిల్లలు ప్లస్ ఫ్యామిలీస్ నా దగ్గరికి వచ్చి చాలా మంచి సినిమా చేశారండి, చాలా బాగుంది అంటాం, నాకు నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. Okay, Ritika, and what's your experience seeing yourself on the big screen for the first time? It's a very, very different experience. Actually, when I saw myself first in my solo song, which I saw first, I saw it on the big screen. I got a little emotional because that was my dream, probably my mother's dream. Yeah. So I got a little emotional about seeing myself on screen, but after that I calmed myself and I said, okay, fine, now I've finally entered in into something Tollywood, which I wanted to do always. Yes, I have always seen Tollywood movies, and I think so they're shot taking and direction wise and their characterizations and everything, even Bollywood. But Tollywood I have seen, and you know, people make films in such a wide way. So when I seen myself on screen, I said, okay, fine, this is what I wanted to do, and I'm really happy and excited about it. నాకు ఒక లవర్ ఉంది, నా చేతిలో ఫ్లవర్ ఉంది, హే రాణిలాగా వచ్చేస్తుంది, రాజయోగం పట్టేస్తుంది,